తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ గురించి కనుక మాట్లాడుకుంటే అప్పటి నుంచి అదే నో చేస్తాను. అది ఆస్క్ కేటీఆర్ అదంతా నీ కూడా. ఇష్టం. సో వన్ వర్డ్ లో చెప్పాలి అంటే కేసీఆర్ లివింగ్ లెజెండ్, 2 words. తెలంగాణ, మై స్టేట్, అవర్ స్టేట్. హరీష్ రావు, మై కజిన్ లీడర్, మోదీ. ప్రైమ్ మినిస్టర్. సో ఈ రోజు కూడా మనం యోగా డేని సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు చేశారా యోగా డే? చేయలేదు. ఎందుకు? నేను జిమ్ చేస్తాను, యోగా చేయను. ఓకే, సో మీ హెల్త్ సీక్రెట్ ఏంటి అంటే? జిమ్ అమ్మా, అంతే అంతే, ఇంకేముంది. వాట్ ఈస్ ఒక డైట్ లేకుంటే మిగతా ఫుడ్ హ్యాబిట్స్? డైట్ పెద్దగా ఏం లేదు కానీ కొద్దిగా ఏదో కష్టపడి ఈ మధ్యనే తగ్గించే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి కొద్దిగా వాచ్ వాట్ యూ ఈట్, అంతే. ఎక్కువ లైక్ దే సే బర్న్ మోర్ దెన్ వాట్ యూ కన్జ్యూమ్. ఓకే, సో ఫుడ్ హ్యాబిట్స్? నాకు పెద్ద ఫుడీ కాదు నేను, కాబట్టి ఏం పెట్టినా తింటాను. ఐఎమ్ నాట్ వెరీ ఫసీ. నెక్స్ట్ సీఎం అవుతారా కేటీఆర్ అంటే? ఒక్కటి మాత్రం చెప్పగలను, 2028లో కేసీఆర్ గారు సీఎం అవుతారు. ఇక ఆ తర్వాత ఏమవుతుంది, ఎప్పుడో ఏమవుతుంది అంటే నేను జ్యోతిష్యుని కాదు. నేను చెప్పినట్టు నాకంటూ అంబిషన్స్ పర్సనల్గా ఏం లేవు. ఓకే, సో సింపుల్ ఆర్ బ్రాండెడ్ వస్తువులు? రెండు ఉన్నాయి నాకు, సింపుల్ ఉన్నాయి, బ్రాండెడ్ ఉన్నాయి. ఐ హ్యావ్ అ మిక్స్ ఆఫ్ బోత్. కార్ రేసింగ్ అంటే ఇష్టమా మీకు? ఎస్, ఆఫ్ కోర్స్, డెఫినెట్గా ఇష్టం. ఫార్ములా ఈ కార్ రేస్ వచ్చింది మన దగ్గరికి, అదొక కారణం. బట్ అదర్వైజ్ కూడా ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి, తెలంగాణను పెట్టాలి, నా రాష్ట్రాన్ని నేను గర్వంగా భారతదేశంలో ముందు పెట్టాలి, తర్వాత ప్రపంచ పటంలో పెట్టాలి. అది అంబిషన్. దాని తప్ప నా వ్యక్తిగతమైన ఇష్టాలు చాలా ఉన్నాయి, అవన్నీ నేను తీసుకొచ్చి ప్రజల మీద ఎందుకు రుద్దుతాను. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు అల్టిమేట్గా ఫ్యూచర్. సో వాటికి సంబంధించి ప్రమోషన్ చేయాలి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో మాత్రమే కాదు, ఉత్పత్తిలో, తయారీలో, రీసెర్చ్లో, ఇన్నోవేషన్లో తెలంగాణ అనేది ఎపిసెంటర్ కావాలి. అందుకని ఆ రోజుల్లో అట్లా ప్లాన్ చేసాం, ప్రమోట్ చేసాం, పాలసీ తెచ్చాం, మొబిలిటీ వీక్ పెట్టాం, ఫార్ములా ఈ కార్ రేస్ తెచ్చాం. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. వారి వారి స్థాయిని బట్టి ఉంటుంది. ఏం చేస్తాం. రోల్ మోడల్ అంటే ఎవరున్నారు? కేసీఆర్. ఇంకా డౌట్ ఎందుకు నీకు, ఇంకా వేరే వాళ్ళు ఎందుకు? నాకు ఇంట్లోనే అంత పెద్ద రోల్ మోడల్ పెట్టుకుని ఆయన మించి ఇంకేముంటుంది. ఫేవరెట్ పర్సన్? ఫేవరెట్ పర్సన్ అంటే అది కూడా రోల్ బట్టి డిపెండ్ అవుద్దాం. అట్లంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు. అమ్ముంది, భార్య ఉంది, కొడుకున్నాడు, కూతురు ఉంది, నాన్నున్నారు, ఇంతమంది ఉన్నారు. ఫేవరెట్ పర్సన్ అంటే ఏం చెప్తా? ఎస్, సో కేటీఆర్ అంటే ఏం చెప్తారు కేటీఆర్ గురించి? నా గురించి నేనా? ఏమో అంటే మేబీ ఐఎమ్ నాట్ పర్ఫార్మింగ్ టు మై పొటెన్షియల్. ఇంకా చాలా చేయాలి. ఐఎమ్ నాట్ వర్కింగ్ హార్డ్ ఇనఫ్. సో యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్ అనుకుంటున్నారా? అంటే నేను చేసేటప్పుడు బాగానే చేస్తాను కానీ పని స్టార్ట్ చేయడమే కష్టం. స్టార్ట్ చేస్తే బాగానే చేస్తాను, ఆ స్టార్టింగ్ ట్రబుల్ కొద్దిగా ఉంది. సో యు నీడ్ ఏ పుష్ వెనకాల నుంచి ఇలా? పుష్ ఏం వద్దు, నాకు పుష్ చేస్తే ఎవడెక్కడ బాయిలో నూకుతాడని డౌట్ ఉంటుంది కానీ కాదు. మనది మనమే సెల్ఫ్ మోటివేటెడ్ ఉండాలి కదా. మనం మొదలు పెట్టాలి పని, ఏదైనా సీరియస్గా మొదలు పెట్టాలంటే సెల్ఫ్ డ్రివెన్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. అది అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఎగ్జిస్టెన్షియల్ యాంగ్స్ట్ ఉంటాం కదా, ఏం చేస్తున్నాం ఈ నాన్ సెన్స్ ఏంటి, రాజకీయం రోత ఈ టైప్లో వచ్చినప్పుడు కొన్నిసార్లు డిమోటివేట్ అవుతాం. మళ్ళా కాదు మా బాస్ సీఎం కావాలి, మా కేసీఆర్ గారు మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోవాలి, ఈ పనికి మాలిన విధవలందరూ రాష్ట్రాన్ని నడుపుతుంటే మా బాస్ అక్కడ కూర్చోవడం ఏంటి అని బాధేసినప్పుడు మళ్ళీ అరే నథింగ్ డూయింగ్, చల్ లెట్స్ ఫైట్, ఆ టైప్లో మళ్ళీ సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. ఓకే, కేటీఆర్లో ఏదన్నా మార్పు రావాలి అనుకుంటే? అయ్యో చాలా రావాలి. ఎలా? చెప్పాను కదా, కొద్దిగా లేజినెస్ తగ్గించుకోవాలి, నేను బాగా తిరగాలి, బాగా కష్టపడాలి, ఇంకా చాలా చేయాలి. చాలా ఉన్నాయి, ఒకటెందుకు చాలా ఉన్నాయి. కేటీఆర్కి మార్క్స్ వేయమంటే ఎన్ని వేస్తారు మీరు? ఎబ్బే అట్లా నాకు నేను మార్కులు ఇచ్చుకునేంత చాలా, అది సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్ అ బ్యాడ్ థింగ్ ఇన్ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఓన్ సెల్ఫ్స్. ఐ థింక్ అది చెప్పలేను, వేరే వాళ్ళు చెప్పాలి, అది నేనే చెప్తా. సో కేసీఆర్లో ఒకవేళ ఏదైనా మార్పు రావాలి అంటే? కేసీఆర్ గారిలోనా? కేసీఆర్ గారిలో ఏం రావాలమ్మా మార్పు? పాపం ఆయన ఈజ్ అచీవ్డ్ తెలంగాణ, ఈజ్ అచీవ్డ్ హిజ్ లైఫ్ అంబిషన్, దెన్ హీ లెడ్ ద స్టేట్ బ్రిలియంట్లీ. ఆయనలో ఏం మార్పు కావాలా? మా అందరిలో మార్పు రావాలా, మా నాయకుల్లో మార్పు రావాలా, మేము ఇంకా కష్టపడాలా. పెద్ద ఆయన మాకు ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఇచ్చి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చాడు, ఆయనకి మేము యాజ్ అ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, యాజ్ అ టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ మేము పనిచేసి వారిని మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకొని రావాలా. సో కేసీఆర్ కలవరు జనాల్ని, చాలా దూరం ఉంటారు, ప్రజల్నే కాదు యాక్చువల్గా క్యాడర్ను కూడా కలవట్లేదు. ఇవన్నీ నేను 45 ఏళ్ళ నుంచి వింటున్నా.
ఎంత నాన్ సెన్స్. కేసీఆర్ గారు కలుస్తానే ఉన్నారు, వివిధ పథకాల రూపంలో ప్రజల్ని ఎవ్రీడే ప్రజల కళ్ళల్లో మెదులుతూనే ఉన్నారు. కేసీఆర్ గారు అంత ఈజీగా ప్రత్యర్థులకు ఒక పట్టాన్ని అర్థం గారు. ఆ ప్రత్యర్థుల్లో మీడియా కూడా ఉంది. దరిద్రం ఏంటంటే మీడియా ఇంకా ఆయనకు ఒక ముద్రేసి, ఆయన అంటే పడని మీడియా, తెలంగాణ అంటే ఇష్టం లేని మీడియా, వాళ్ళు పుట్టించిన కథలు ఇవి. సో కేసీఆర్ ఒకప్పుడు అందరితో ఫ్రీగా మాట్లాడేవాళ్ళు, లేకుంటే కేసీఆర్ లంచ్ పెడుతూ కూడా మీరు ఇది తినండి ఇది తినండి ఇలా అయితే ఇప్పుడు కూడా ఉంటుంది. అదే అట్లాగే ఉన్నారమ్మా. కేసీఆర్ గారు ఏం మారలేదు, మారింది మన దృక్కోణం. ఏమవుతుందంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు 18 గంటలు కష్టపడుతున్నారంట, అందరినీ కలుస్తున్నారంట. మరి ఎందుకు అందరూ బూతులు తిడుతున్నారు ఆయన్ని? అందరినీ కలుస్తున్నారు, మరి ప్రజలు ఎందుకు అంత అసంతృప్తిగా ఉన్నారు? నేనేమంటానంటే ఒక నాయకుడికి షో ఆఫ్ పిఆర్ ఒక్కటే కాదమ్మా, యాక్చువల్గా హార్ట్ ఉండాలి, హృదయంలో ప్రజల పట్ల ప్రేమ ఉండాలి. అది లేనంత కాలం మిమ్మల్ని కొన్ని రోజులు ఈ మీడియా మేనేజ్మెంట్ విద్యలు, ఈ పబ్లిక్ రిలేషన్స్, ఇవి కొన్ని రోజులు డ్రామా నడుస్తుంది, ఎక్కువ రోజులు నడవదు. సో కేసీఆర్ గారు హృదయాంతరాల్లోంచి తెలంగాణను ప్రేమించారు. తెలంగాణను ప్రేమించడమే కాదు, శ్వాసించారు, స్వప్నించారు, సాధించారు. దట్ ఈస్ కేసీఆర్. ఒక మనిషి జీవితానికి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అంత సాధించిన తెలంగాణలో అద్భుతంగా 10 ఏళ్ల పాటు పరిపాలన అందించారు. ఇవాళ ఆయన కొంత రెస్ట్ తీసుకుంటున్నారు, తప్పేంటి? తీసుకొనివ్వండి. 2013లో కేసీఆర్ గారు నాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు హీ వాజ్ ఇన్ టీయర్స్, Yes. ఏడ్చారు, బాధపడ్డారు. అలాంటి మూమెంట్ కేటీఆర్కి ఎప్పుడైనా కొంచెం ఏడ్చినా బాధపడ్డా? చాలాసార్లు ఉన్నాయి, ఎందుకు లేవు? చాలాసార్లు ఉంటాయి. పర్సనల్ లైఫ్లో ఎందుకు ఉండవమ్మా? ఫ్యామిలీని అటాక్ చేసినప్పుడు, పిల్లలని బాడీ షేమింగ్ చేసినప్పుడు, వ్యక్తిగతంగా మరీ దరిద్రమైన చండాలమైన లింకప్లు పెట్టినప్పుడు, ఒకసారి నా కొడుకు అడిగాడు నన్ను, మీ మీద వచ్చే ఈ రూమర్స్ తప్పన్నప్పుడు మీరు ఎందుకు వాటిని ఖండించరు అన్నాడు. ఏం ఖండించాలి, ఎంతకని ఖండించాలి? ఇది ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, ఎందుకు ఖండించరు అన్నాడు. ఏం చెప్పాలి చెప్పు? ఒక్కసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, 3 సార్లు చెప్తాను ఇది నాన్ సెన్స్ అని. ఎన్నిసార్లు చెప్తావు? అవతల 1000 గొంతులతో దాడి చేస్తుంటే ఏం చేస్తావు? సరే కానీ నాన్ సెన్స్ అని చెప్పి వదిలేయాలి. ఇప్పుడు కనీసం అవతల ఏదైనా ప్రూఫో ఎవిడెన్సో ఏదైనా చేశాను తప్పండి ఉంటేనేమో మాట్లాడిన అర్థం ఉంది. ఎటు పడితే అటే మాట్లాడతారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. ఏం చేయాలి? మీకు ఎప్పుడైనా ఒక ఛాన్స్ అనేది వచ్చింది, దాన్ని ఒకటి జరిగిన దాన్ని వైపౌట్ చేయాలి, దాన్ని మార్చాలి అంటే? చాలా ఉన్నాయి, ఒకటెందుకు చాలా చాలా ఉన్నాయి. పొలిటికల్ లైఫ్ చాలా ఉన్నాయి. అట్లా ఇంకొకటి ఏం చెప్తాం కానీ దే ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఐ వుడ్ డూ డిఫరెంట్లీ ఇఫ్ గివెన్ అ ఛాన్స్ నౌ. మెనీ థింగ్స్. చాలా మంది చెప్తుంటారు ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఇన్ లైఫ్ అని. ఎవ్రీబడి హ్యాస్ రిగ్రెట్స్, దే హైడ్ ఇట్. ఐ డూ హ్యావ్ రిగ్రెట్స్, ఐ విల్ డూ థింగ్స్ డిఫరెంట్లీ. నాకు ఇప్పుడు మళ్ళీ తిరిగి టైంలో వెనక్కి వెళ్ళి కొన్ని మార్చుకుంటూ రావాలంటే మార్చుకుంటూ వస్తాను. కానీ ఆ రోజు ఆ నిమిషానికి అది కరెక్ట్ అనిపిస్తుంది మనం చేసింది. ఎగ్జాక్ట్లీ. ముందుకు వచ్చిన తర్వాత వెనక్కి చూస్తే రియర్ వ్యూ మిర్రర్లో అన్ని క్లియర్ కనబడతాయి. కాబట్టి ఆ క్లారిటీ మనకు ఉండాలి. సరే మనిషి అన్నాక తప్పులు చేస్తాము, పొరపాట్లు చేస్తాము, భవిష్యత్తులో చేయకూడదు అనుకుని నడవాలి. అంతేగాని ఇప్పుడు నేను ఇది చేసేవాడిని అది చేసేవాడిని నేను చెప్తే ఎలా ఇప్పుడు? సో తమిళనాడులో విజయ్ రాజకీయాలు లేకుంటే మార్పు అనేది వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా ఒక మార్పు అనేది వచ్చింది. ఆ తర్వాత టార్గెట్ తెలంగాణ అనే దాంట్లో వెళ్తున్నప్పుడు సో తెలంగాణ టార్గెట్ చేస్తున్నారు, లేకుంటే నెక్స్ట్ తెలంగాణలో మేమే వస్తున్నాము అనేటువంటి ఇవన్నీ ఎవరి వింటున్నప్పుడు ప్రయత్నం వాళ్ళు చేయాలమ్మా, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాల్సిందే, తప్పేం లేదు. ఎవరన్నా చేసుకోవచ్చు ప్రయత్నాలు, దానికేముంది. ఇప్పుడు విజయ్ గారిని చూసి ప్రభావితం అయ్యే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఇంకొకరిని చూసి ప్రభావితం అయ్యే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, తప్పేం లేదు, చేసుకోవచ్చు, తప్పేముందండి. ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఎనీబడి ట్రయింగ్, నథింగ్ రాంగ్. అల్టిమేట్లీ ఇప్పుడు ఎవరైనా సరే అల్టిమేట్ ప్రజల మన్ననలు పొందాలి కదా, ప్రజల ప్రేమను పొందాలి. దట్స్ నాట్ ఈజీ. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు తెలంగాణ మీద ఫోకస్ అనేది బాగా పెరిగింది, పార్టీలు కూడా ఎక్కువ అవుతున్నాయి, అందులో నెక్స్ట్ మేమే వస్తాము అనేది మీరు చెప్తున్నారు. 2034 వరకు నేనే ఉంటున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆ తర్వాత బీజేపీ కూడా వెస్ట్ బెంగాల్ తర్వాత పంజాబ్ అండ్ తెలంగాణ అని అంటోంది. ఒక ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా? మా తలరాత రాసేది అల్టిమేట్గా మా సోదరులు, మా సోదరిమణులు, తెలంగాణలో ఉన్నవాళ్ళు, వారికి ఏ రకమైన పరిపాలన కావాలని వారు నిర్ణయించుకోవాలి. కేసీఆర్ గారి పరిపాలన మీరు చూశారు, 12 ఏళ్ళుగా మోడీ గారి పరిపాలన మీరు చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీరు చూస్తున్నారు. మీకు ఏం కావాలో మీరు నిర్ణయించుకోండి. 3 పరిపాలనలు, 3 ప్రభుత్వాల సామర్థ్యం మీ కళ్ళ ముందు కనబడుతుంది. అల్టిమేట్గా ప్రజలు న్యాయ నిర్ణేతలు, నేనేం చెప్తాను అంతకంటే. వాళ్ళు మా తలరాత రాస్తారు, మమ్మల్ని పని చేయమంటే పని చేస్తాం, లేదు పక్కకుండానంటే పక్కకుంటాం. మాకు వాళ్ళు ఏం చెప్తే అది అల్టిమేట్గా అదే శిరోధార్యం.
సో ఈ ఇయర్ మీరు కంప్లీట్ చేసుకున్నారు ఒక 20 ఇయర్స్ 2 డెకేడ్స్ ఇన్ పబ్లిక్ లైఫ్, ఒక పొలిటికల్ జర్నీ అనేది. సో ఈ ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు అక్కడి నుంచి వచ్చేసారు, 2 మంత్స్ లీవ్ కావాలనుకున్నారు, అప్పుడు కుదరదని చెప్పారు. ఈ 20 ఇయర్స్ జర్నీ ఎట్లా అనిపించింది అసలు? బోల్డ్ అని హీప్స్ అండ్ బౌండ్స్ అంటారు, అప్స్ అండ్ లోస్ ఇవన్నీ ఉన్నాయి. ఈసీజీ గ్రాఫ్లా ఉండింది అంతే. పైకి కిందికి పైకి కిందికి. కొన్ని ఎలక్షన్లు గెలిచాము, కొన్ని ఓడిపోయాము, కొన్ని విజయాలు సాధించాము, కొన్ని ఎదురు దెబ్బలు తిన్నాము, కొన్ని మంచిగా అనిపించినాయి, కొన్ని మంచిగా అనిపించలేదు. దట్స్ లైఫ్. ఎవరైనా అంతే కదమ్మా. 20 ఏళ్ళు ఇట్స్ ఎ లాంగ్ టైం. సో ఈ 20 ఏళ్ళలో నా కూతురు పుట్టింది మధ్యలో. సో ఇట్లా పర్సనల్ హైస్ చాలా ఉన్నాయి, పర్సనల్ ఎన్నో అద్భుతమైన క్షణాలు ఉన్నాయి, కొన్ని నాట్ సో హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. దట్స్ లైఫ్. ఇట్స్ అ మిక్స్డ్ బ్యాగ్ కదా కవిత, ఏముంటుంది అందులో. లైక్ ఎవ్రీబడి ఐ హ్యావ్ ఎంజాయిడ్ సమ్ మూమెంట్స్, ఐ డిడ్ నాట్ లైక్ సమ్, బట్ దట్స్ లైఫ్. సో యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ ఇట్, respect it, and learn from it.